మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్‌ను సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రియాంక సింగ్ 'బిగ్ బాస్' ఫేమ్ అండ్ ట్రాన్స్‌జెండర్ కూడాను. తన సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది సార్. తను హాస్పిటల్‌లో ఉండి ఆ వీడియోలో తీయడం జరిగింది. అందులో తనలాగా ఎవరు తప్పు చేయవద్దు అంటూ వీడియో పోస్ట్ చేసింది. అసలేం జరిగింది? ఎందుకు ఆ విధంగా ఆమె చెప్పడం జరిగింది? ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. హ్మ్. ప్రియాంక సింగ్ ఒక వీడియో చేసి, నేను చేసిన తప్పు దయచేసి మీరు చేయకండి. నేను ఒక చిన్న తప్పు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకొని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. హ్మ్. దాదాపు వారం రోజుల నుంచి హాస్పిటల్‌లో ఉంటున్నాను. సో, ఈ తప్పు దయచేసి మీరు చేయకండి. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పి తను తన యూట్యూబ్ ఛానల్ 'ఇట్స్ మీ ప్రియాంక' అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో పోస్ట్ చేసింది. అట్లాగే ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేసింది. హ్మ్. సో, ముందుగా అసలు ఎవరు ప్రియాంక సింగ్ హ్మ్. ఎవరని అనుకున్నప్పుడు అసలు పేరు సాయి తేజ. ఆహ్, ఈ అబ్బాయి. సో, సాయి తేజ చాలా కాలం క్రితం 'జబర్దస్త్' షోలో అమ్మాయి గెటప్‌లు ఏసేవాడు. ఓకే. సో, అలాగా పాపులర్ అయ్యాడు. చాలా షోలు చేశాడు. సో, తర్వాత ఏమైందంటే అతనికి తను అమ్మాయి అనే ఫీలింగే ముందు నుంచి కూడా ఉంది. సో, అంటే ట్రాన్స్‌జెండర్స్ అంటారు వీళ్ళని. ట్రాన్స్‌జెండర్స్ ఏందంటే అమ్మాయి బాడీ అమ్మాయిది ఉంటది గానీ మైండ్ అంతా కూడా అబ్బాయి మైండ్ ఉండొచ్చు. ఓకే. లేదా రివర్స్‌లో అబ్బాయి బాడీ ఉంటది గానీ మైండ్ అంతా అమ్మాయి ఉంటది. ఈ కేటగిరీ ఎక్కువ. అంటే అబ్బాయి బాడీలో అమ్మాయి మైండ్ ఉండే కేటగిరీ ఎక్కువుంటారు. హ్మ్. రివర్స్ కూడా ఉంటారు గానీ తక్కువుంటారు. సో, ఈ అబ్బాయి బాడీలో అమ్మాయి మైండ్ ఉన్నవాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళకి ఆహ్, అట్రాక్షన్ అంతా కూడా అబ్బాయిల వైపే ఉండడం, అమ్మాయిలాగా ఫీల్ కావడం, అమ్మాయిలాగా అలంకరించుకోవడం ఈ లక్షణాలు ఉంటాయి. హ్మ్. సో, సాయి తేజకు కూడా ఇవన్నీ ఉన్నాయి. దాంతో అబ్బాయి ఏం చేశాడంటే సెక్స్ చేంజ్ సర్జరీస్ అంటారు వాటిని. దాన్నే ట్రాన్స్ ఫెమినైన్ సర్జరీ అని, జెండర్ అఫర్మేషన్ సర్జరీ అని ఇలాగ రకరకాల పేర్లతో పిలుస్తారు. మనం మామూలుగా అయితే సెక్స్ చేంజ్ సర్జరీ అంటే సింపుల్గా అర్థమవుతుంది. ఓకే. అంటే లింగ మార్పిడి. మగవాడుగా బాడీ ఉంటుంది కాబట్టి ఈ బాడీని తన మైండ్కి తగినట్టుగా, అంటే మగ బాడీ, ఆడ మనస్సు. సో, దానికి అనుగుణంగా బాడీని కూడా ఆడ బాడీగా, ఫిమేల్ బాడీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి సర్జరీస్ ఉన్నాయన్నమాట. హ్మ్. సో, ఆ సర్జరీ ఇతను చేసుకున్నాడు. అయితే దానివల్ల కాంప్లికేషన్స్ రావడం, డబ్బులు ఖర్చు అవ్వడం. మామూలుగా ఇండియాలో అయితే ఈ సర్జరీ అరౌండ్ 7 నుంచి 5 lakhs నుంచి 10 lakhs వరకు మినిమం ఖర్చు అవుతుందన్నమాట. ఓకే. ఇంకా దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఆ సర్జరీలో కూడా రకరకాలు ఉన్నాయి. అడ్వాన్స్డ్ కూడా ఉన్నాయి దాంట్లో. మామూలుగా చెప్తున్నాను నేను. యావరేజ్‌లో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. హ్మ్. ఇంకా అమెరికా లాంటి వెస్టర్న్ కంట్రీస్‌లో వెళ్తే అడ్వాన్స్డ్‌గా మొత్తం కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతుంది. ఒక మగవాడు అనే ఫీలింగ్ కూడా ఉండదు ఇంకా. అటువంటి దానికి ఇంకా 50 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందన్నమాట. హ్మ్. సో, ఈ సర్జరీ ఈ సాయి తేజ్ చేసుకొని ప్రియాంక సింగ్‌గా పేరు పెట్టుకున్నాడు. ప్రియాంక అని పెట్టుకున్నాడు. హ్మ్. సో, సో, అప్పటి నుంచి ప్రియాంక లేడీ కాబట్టి మనం కూడా ఆమెగానే మాట్లాడాలి. ఓకే. సో, ప్రియాంకగా మారిపోయింది. మారిపోయిన ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది కదా! ఆ సర్జరీ ఆ తర్వాత ఏమైందంటే ఫైనాన్షియల్‌గాను దానికి ఖర్చు ఎక్కువ పెట్టేయడం వల్ల మొత్తంగా ఫైనాన్షియల్‌గాను బాగా దివాలా తీసింది. తర్వాత ఛాన్సులు పోయింది. గ్యాప్ వచ్చేసింది. వేరే వాళ్ళు వచ్చేసారు దాంట్లోకి. సో, కంప్లీట్‌గా చాలా రోజులు ఇబ్బందులు ఎదుర్కొనింది. ఆ టైంలో లక్కీగా 'బిగ్ బాస్ 5లో ఈ అమ్మాయికి ఛాన్స్ వచ్చింది. ఓకే. 'బిగ్ బాస్ 5లో వచ్చేసరికి 'బిగ్ బాస్ 5కి వెళ్ళింది. అక్కడ 19 మంది హౌస్‌మేట్స్ ఉంటే అందరిలోకి కూడా ఒక యూనిక్ గుర్తింపు తెచ్చుకుంది. ఇటు అందంలో కానీ, ఆటలో కానీ, తర్వాత అందరినీ ఇష్టపడడంలో కానీ అలాగా ప్రత్యేకంగా మానస్‌తో కూడా ఎక్కువగా తిరగడం, మానస్‌ని హ్మ్. ప్రేమిస్తున్నానని చెప్పడం అదంతా కూడా అప్పుడు వైరల్ అయింది. బట్ ఫినాలే వరకు కూడా ఉండలేక ఎలిమినేట్ అయిపోయింది. సో, దాని తర్వాత అమ్మాయికి లక్కీగా బుల్లితెరలో తర్వాత కొన్ని సినిమాలో కూడా ఛాన్సులు వచ్చాయి. మన 'కోన వెంకట్' సినిమాలో కూడా వచ్చింది. హ్మ్. ఈ మధ్య కాలంలో 'హనుమాన్' సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాలో
నటిగా నాకు ఛాన్స్ వచ్చిందని కూడా అనౌన్స్ చేసింది చాలా హ్యాపీగా. అవును. మధ్యలో మధ్యలో కూడా కొన్ని వీడియోలు, హార్ట్ వీడియోలు కూడా చేయడం, బాత్ టబ్లో స్నానం చేస్తున్న వీడియోలు పెట్టడం, అటువంటివి కూడా అప్పుడప్పుడు జనాలను షాక్ చేయడం. ఇది వెరీ పాపులారిటీ పెంచుకుంటా వచ్చింది. ఈ క్రమంలో అమ్మాయికి జీ తెలుగులో సూపర్ జోడీ డ్యాన్స్ షోలో ఛాన్స్ వచ్చింది. దాంతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. చాలా విగరస్గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. ఆ వీడియోలు కూడా అప్పుడప్పుడు పెడుతోంది. ఈ క్రమంలో ఏమైందంటే తనకి సడన్గా హై ఫీవర్, వైరల్ ఫీవర్ రావడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో ఈ అంతకుముందు ఏం చేసిందంటే ఈ షోలో పాల్గొనడం కోసం ప్రాక్టీస్ చేస్తుంది కదా, బాడీ పెయిన్స్ విపరీతంగా రావడం అవన్నీ జరిగింది అమ్మాయికి. ఆ బాడీ పెయిన్స్ రావడంతో విపరీతంగా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, యాంటీబయాటిక్స్ వాడడం ఇవన్నీ చేసింది అనమాట. దాని ఎఫెక్ట్ ఏంటంటే వైరల్ ఫీవర్ వచ్చింది. హాస్పిటల్లో ఏఐజీలో అడ్మిట్ అయింది. ఏఐజీలో అడ్మిట్ అయినాక చూస్తే లివర్ ఇన్ఫెక్షన్ అయింది, లివర్ టిష్యూస్ అంతా పాడైనాయి, కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయి, ఆ తర్వాత యూరిన్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. ఇవన్నీ జరిగిపోయింది అనమాట. దాంతో బాగా డల్ అయిపోవడం, బాడీ అంతా ఇంజక్షన్లు వేయడం, మెడ మీద అంతా ఇది చేయడం, చేతులకు అంతా వేసేయడం, ఇవన్నీ చేయాల్సి వచ్చింది. సో ఒక రకంగా ఏంటంటే డేంజర్ జోన్కి దగ్గరగా వెళ్ళి బయటకు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. సో హాస్పిటల్లో ఉన్నప్పుడే తనలాగా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేస్తారేమో అని, సో నేను ఎలాంటి తప్పులు చేయకండి, ప్రాణాంతకం అవుతాయి ఇవి, సో మీరు వెళ్ళి మందుల షాప్లో పెయిన్ కిల్లర్ అడగడం, లేకపోతే మందుల షాప్లో పోయి మన జబ్బు చెప్తే వాడేది ఇస్తాడు యాంటీబయాటిక్, అది వేసుకోవడం, ఇవి రాంగు. ఎందుకంటే ప్రతి బాడీకి కూడా ఒక యునిక్ లక్షణాలు కానీ యునిక్ హిస్టరీ ఆఫ్ ఇల్నెస్ ఇవన్నీ డాక్టర్కి తెలిస్తే డాక్టర్ దాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తాడు. అది కాకుండా మామూలుగా పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తారు వాళ్ళు, యాంటీబయాటిక్ అంటే ఏదో ఒకటి యాంటీబయాటిక్ ఇస్తారు, అవి వేసుకొని ప్రాణాంతకమైంది. అవి నేను అలా చేయడం వల్లే నాకు ఇది వచ్చింది. అందుకని డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు నాలాగా చేయకండి, ఇబ్బందులు పడకండి అనేది చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఏమైందంటే ఎవ్రీబడి ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఎక్సెప్ట్ ద ఎక్స్పర్ట్. అంటే ఆ రంగంలో ఎక్స్పర్ట్లు తప్ప మిగతా వాళ్ళందరూ ఎక్స్పర్ట్లు అయిపోయారు. ఏమి చదవనోడు ఎక్కడ గూగుల్లో చూడడమో, లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీలు అంటారు, వాట్సాప్లో వచ్చిన ఫార్వర్డ్స్ ఉంటాయి, అవి చూసేసి చెప్పేయడం, సో వీడియో అందరికీ ప్రిస్క్రైబ్ చేయడం, ఇది జరిగిపోతుంది ఈ మధ్యకాలంలో. అందుకే ఆ మధ్య ఎవరో ఒక డాక్టర్ కామెంట్ చేశాడు, నేను పశువుల డాక్టర్ అయ్యింటే బాగుండేది, వెటర్నరీ సైన్స్ చదువుంటే బాగుండేది, అనవసరంగా హ్యూమన్ డాక్టర్ అయ్యానంటే ఎందుకని అడిగితే పశువులు అయితే గూగుల్ చూడవు కదా సార్ అని అంటున్నాడు. అంటే అవి అయితే ఏమి చూడకుండా సైలెంట్గా ఉంటాయి, మనం వైద్యం చేయొచ్చు. వీళ్ళు అట్టగాదు, అన్నీ చూసి వీళ్ళకి తెలిసినట్టుగా మనం ఏదని చెప్తే ఇది కాదు డాక్టర్, ఆ మెడిసిన్ ఇది మంచిది కదా, నాకు వచ్చిన జబ్బు ఇది కదా, ఇలాగా వీళ్ళే మాట్లాడుతున్నారు. అంటే కొంత నాలెడ్జ్ తెచ్చుకోవడం మంచిదే బేసిక్గా, కానీ దాని ఆయా రంగాల్లో ఉండే ఎక్స్పర్టైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా కొంత రెస్పెక్ట్ చేయడం, వాళ్ళ దీన్ని అర్థం చేసుకోవడం అవసరం. అది కాకుండా ఇప్పుడు గూగుల్లో ఏంటంటే ఒక జబ్బుకి 10 రకాల లక్షణాలు ఉంటాయి, సిమ్టమ్స్ ఉంటాయి. ఇదే సిమ్టమ్స్ 100 రకాల జబ్బులకు కూడా ఉంటాయి. కానీ దీంట్లో ఏది ప్రిడామినెంట్గా ఉంది, ఏది ఇంపార్టెంట్, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. సెకండరీ సిమ్టమ్స్ ఏవి, ప్రైమరీ ఏవి, ఇవన్నీ తెలియాలంటే దాంట్లో వాళ్ళు కొన్ని ఏళ్ళ పాటు చదువుంటారు, ప్రాక్టీస్ చేస్తుంటారు, కొన్ని వందల వేల పేషెంట్లను చూస్తుంటారు. కాబట్టి దే హ్యావ్ ప్రిడామినెంట్ నాలెడ్జ్ అబౌట్ దీస్ సిమ్టమ్స్ అన్నమాట. సో అది ఈ అమ్మాయి చెప్పింది. బేసిక్గా ఈ అమ్మాయి ఒక మంచి ఉద్దేశంతోనే చేసింది. అయితే ఇంకొక ప్రశ్నకి సమాధానం ఏంటంటే అసలు ఈ సెక్స్ సర్జరీ ఎలా ఉంటుంది అనేది ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇండియాలో ఎక్కడికక్కడ సందుల్లో గొంతుల్లో కూడా డాక్టర్లు తయారైపోయి సెక్స్ సర్జరీ అంటే ఏం లేదా, మన పురుషాంగాన్ని కట్ చేసేయడం, కింద ఉన్న వాటిని కూడా కట్ చేసేయడం, దాన్ని క్లోజ్ చేయడం, ఇది సెక్స్ సర్జరీగా చలామణి అయిపోతుంది. దాంతో రూడ్గా చేస్తున్నారు, ప్రాపర్ అనస్థీసియా, ప్రాపర్ మెడికేషన్ ఏమీ లేకుండా రూడ్గా చేయడంతో చాలామంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. దానివల్ల లైఫ్ లాంగ్ సైడ్ ఎఫెక్ట్లతో బాధపడే వాళ్ళు ఉన్నారు.
అందుకని ఇవాళ కొన్ని తమిళనాడు గవర్నమెంట్ లాంటివి గవర్నమెంట్సే కూడా ఈ సెక్స్ సర్జరీకి సంబంధించి ఫ్రీగా వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ట్రాన్స్ క్లినిక్లు కూడా కొన్ని ఈ మధ్య వచ్చాయి. ఈ ట్రాన్స్ క్లినిక్లో ప్రధానంగా ఏం జరుగుతుందంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీ అంటారు. అంటే ఈ బ్రెస్ట్ని వాళ్ళు పెద్దగా స్త్రీలకు లాగా ఉండే విధంగా తయారు చేయడానికి అది ఒక సర్జరీ చేస్తారు. దాని తర్వాత ఫేషియల్ ఫెమినైజేషన్ అంటారు. అంటే మనం ఫేస్లో రీస్ట్రక్చర్ చేస్తారు, మొత్తం రీమోడలింగ్ చేసి అమ్మాయి ఫేస్ లాగా తయారు చేస్తారు. అట్లాగే హెయిర్ రాకుండా చేస్తారు అన్నమాట. అట్లాగే వాయిస్ ఫెమినైజేషన్, వోకల్ కార్డ్స్ని కొంచెం చేంజ్ చేస్తారు, చేసి ఆ పిచ్ని పెంచడం అవన్నీ చేసి ఏం చేస్తారంటే ఫెమినైన్ వాయిస్గా మారుస్తారన్నమాట. ఇక ఆర్కిఎక్టోమీ అంటే ఇందాక చెప్పిన పీనస్ని కట్ చేసేయడం, వాటిని ఇది చేసేయడం. దాంతోపాటు అవన్నీ క్లీన్ చేసేసినాక వెజైనోప్లాస్టీ అంటారు. వెజైనోప్లాస్టీ అంటే వాళ్ళ ఫిమేల్ అంగాన్లాగా తయారు చేస్తారన్నమాట. దానికి క్లైటోరస్ ఉంటుంది, లేబియా మెజోరు, లేబియా మైనరా అని ఉంటుంది. ఈ వెజైనా అని వాళ్ళు ఇది చేస్తారు. దీంట్లో జెనిటల్ మగవాళ్ళకు ఉండే ఈ జెనిటల్ టిష్యూస్ని ఇది చేసుకుంటారు అన్నమాట. అట్లాగే ఎరిత్రా ఉంటుంది, దాన్ని కట్ చేస్తారు. ఇటువంటివి అంటే ఫిమేల్ బాడీ పార్ట్స్ని తయారు చేస్తారు. సో ఇలాగా కంప్లీట్గా మగ బాడీని కంప్లీట్గా ఫిమేల్ బాడీగా స్త్రీల శరీరంగా మారి చేస్తారు అన్నమాట. అందుకే మనం కొంతమందిని చూస్తే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే మనం నమ్మలేము, విమెన్ అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు వాయిస్ దగ్గర నుంచి ఫేస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇలాగ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి ఉంటుంది. దీన్ని జెండర్ అఫర్మేషన్ సర్జరీ అని పిలుస్తారనమాట. సో జనరల్గా ఇలా చేసుకుంటారు. బట్ ఇండియాలో ఇంత అడ్వాన్స్డ్గా ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. మామూలుగా అయితే వాళ్ళు మగ వాళ్ళ పార్ట్స్ని కట్ చేసేయడమే సెక్స్ సర్జరీ అని చాలామంది చేయించుకుంటారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టి మంచి హాస్పిటల్కి వెళ్ళి చేస్తే నీట్గా వాళ్ళు ఫిమేల్గా మారిపోయి వస్తారు. బట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి ఉండే అవకాశం ఉంది. బాడీలో ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా ఎక్కిస్తారన్నమాట. మామూలుగా ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ల వల్ల హార్మోనల్ చేంజెస్ ఇవి రావడం, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. అందుకని పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట.